యాక్చువల్‌గా క్యాప్సికమ్ చెట్టు పెంచడం చాలా ఈజీ. విత్ జీరో కాస్ట్ ఈ చెట్టు పెంచొచ్చు. ఏం లేదు, క్యాప్సికమ్ వాడాక గింజలు పడేయకుండా కొంచెం పక్కకు పెట్టండి అవి డ్రై అయిపోయేలాగా. యాక్చువల్‌గా ఇది అవకాడో కొన్నప్పుడు దానికొచ్చిన డబ్బా వేస్ట్ చేయడం ఎందుకని ఇలా వాడుతున్నా. జస్ట్ సాయిలును వర్మీ కంపోస్ట్ మిక్స్‌లో ఈ సీడ్స్ ఏసాను. డ్రై అయితే ఏంటి అంటే జర్మినేషన్ అనేది కొంచెం హై పాసిబిలిటీ ఉంటదనమాట. ఇలా లైట్‌గా మట్టితోని కవర్ చేసుకొని డైలీ వాటర్ పోసేయండి. డే 6 కల్లా స్లైట్‌గా మొలకలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక డే 7 నుంచి అయితే గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మంచిగా పెరుగుతూ వెళ్తుంది. డే 16 మధ్యలోకెళ్ళి లీవ్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇది డార్క్ రూమ్‌లో మాయిశ్చర్‌లాగా ఉండాలని వాటిని కవర్ చేసి ఏం చేయలేదు. నేను జస్ట్ బయట పెట్టేసిన అంతే. డైలీ సన్‌లైట్ వస్తే చాలు వాటికి. డైలీ వన్స్ వాటర్ పోసినా చాలు. జస్ట్ సాయిల్ అనేది జస్ట్ తేమ తేమగా ఎప్పుడు తడి తడిగా ఉంటే చాలు. అసలు వేసిన ప్రతి సీడ్ మొలకొచ్చింది. చనిపోతాయి కావచ్చు కొన్ని రోజుల తర్వాత అనుకున్నాను కానీ 1½ మంత్ మంచిగా హెల్తీగా పెరిగినాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తాయని. ఇది చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్. అసలు నేను కేర్ కూడా తీసుకోలేదు. అప్పుడప్పుడు అయితే 2 డేస్‌కోసారి కూడా వాటర్ పట్టిన. బట్ ఇది చాలా హెల్తీగా పెరిగింది. ఇక ఆఫ్టర్ 1½ మంత్ ఇక దీన్ని తీసి ట్రాన్స్‌ప్లాంట్ చేద్దాం, వేరే భూమిలోకి షిఫ్ట్ చేద్దాం అని చెప్పేసి ఇలా బోర్లిచ్చి అవన్నీ తీస్తే ఎంత బాగా వచ్చింది చూడు. మొత్తం సాయిల్ నిండా రూట్సే, అవంతా రూట్సే. మంచిగా కేక్ లెక్క వచ్చింది. ఫస్ట్ నేను ఇది పెట్టేటప్పుడు మా అమ్ముండే గట్లా పెడితే పెరుగుతుందగా విత్తనాలకి, పచ్చి విత్తనాలకి, అది పెరగదు అది ఇది అని అన్నది. ఇక నేను కూడా ఇది పెరగదు కావచ్చు ఇక అంతే అని అనుకున్నా. బట్ మంచిగా పెరిగింది. ఇక ఈ క్యాప్సికమ్ మొక్కని ఇలా వేరు చేసేసి భూమిలో ఒక 2-3 ఇంచెస్ లోతుకు అలా మంచిగా తవ్వేసి మొక్కను అందులో పెట్టేసి మట్టితో మంచిగా కవర్ చేసేసేయండి. ఇలా కొంచెం అవి దూరం దూరంగా పెడితే మంచిగా పెరుగుతాయి. డైలీ ఆర్ డే బై డే ఎట్లా వాటర్ చేసినా ఏం కాదు. ఇది చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్, ఎట్లనైనా పెరుగుద్ది. ఇది కొంచెం పెరగాక మళ్ళీ అప్డేట్ ఇస్తా. అప్పటి వరకు ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.